రోజు పడే కష్టాన్ని మర్చిపోయి ఎంటర్టైన్మెంట్ అవుదాం అనుకునే బలహీనతని ఆసరాగా తీసుకొని ప్రభుత్వాలు సపోర్ట్ తోటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు జనాన్ని చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ పెద్దలు ధనవంతులుగా ఉన్నారు అంటే చాలా మంది సినిమాను అభిమానించే అభిమానుల జేబులు గుల్ల కాబట్టి వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు. వాళ్ళు ఇవాళ స్టూడియోలు కట్టుకున్నారు, బెంచ్ కార్లో తిరుగుతున్నారు, వాళ్ళు హై పొజిషన్స్ లో ఉన్నారు అంటే కారణం జనాలు ఇచ్చే డబ్బు. జనాలు సినిమా టికెట్ రేట్లు పెరిగినా సరే సినిమాని చూడాలనే అభిమానంతో చూడటం వల్ల మాత్రమే ఇవాళ వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు. ఇవాళ సినిమా నిర్మాణ వ్యయం పెరిగిందని చెప్పేసి సినిమా నిర్మాణ వ్యయంలో 70% హీరో, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాత, ఇంకొక 4-5 అంటే మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, వీళ్ళ రెమ్యునరేషన్స్ కే డబ్బులన్నీ తినేసి ఆ తినేసిన డబ్బుల్ని జనం జేబుల నుంచి గుంజేస్తున్నారు. అంటే హీరో, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాత లగ్జరీగా బతకడం కోసం జనాన్ని విపరీతంగా దోచేస్తున్నారు. వాళ్ళ లగ్జరీ జీవితాల కోసం, వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం, వాళ్ళు బాగుండటం కోసం, సినిమా కోసం కాదు, సినిమా ఇండస్ట్రీ కోసం కాదు, ఒక 4-5 వ్యక్తులు బతకటం కోసం జనాన్ని విపరీతంగా దోచేస్తున్నారు. విపరీతంగా ఇవాళ సినిమా వాళ్ళే తీస్తారు, సినిమా థియేటర్లు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లోనే సినిమా థియేటర్లు ఉన్నాయి, మల్టీప్లెక్స్లు ఉన్నాయి, మొత్తం వాళ్ళే, సినిమా వాళ్ళదే, తర్వాత సినిమా థియేటర్లు వాళ్ళవే, దాన్ని రిలీజ్ చేసేది వాళ్ళే, దాన్ని నిర్మించేది వాళ్ళే, మొత్తం ఆ 4-5 బాగుపడటం కోసం జనాన్ని విపరీతంగా దోచేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే జనాలు తిరుగుబాటు స్టార్ట్ చేశారు. ఒక పైరసీ చేసిన వ్యక్తిని కూడా ప్రజలు సపోర్ట్ చేస్తున్నారంటే ప్రభుత్వాలు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఎందుకు అనేది ఒకసారి సమీక్ష చేసుకోవాలి. సమీక్ష చేసుకోకపోతే ఈ తిరుగుబాటు పెద్దదై సినిమా బ్యాన్ వరకు వెళ్ళింది.